హలో ఎవరివన్, నేను మీ బెంగళూరు అన్న. ఇవాళ టాపిక్ సైబర్ సెక్యూరిటీ మీ కెరీర్ ఆప్షన్గా ఎందుకు ఎంచుకోవాలి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్ వైపు వెళ్తూ ఉంది. ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా మొత్తం ఇంటర్నెట్లోనే చేస్తున్నారు. సో సైబర్ నేరగాళ్ళు పెరిగే అవకాశం ఉంది. మోర్ ఓవర్ ఇంకా ఇండియాలో 5G టెక్నాలజీ వచ్చిందంటే ఇంటర్నెట్ యూసేజ్ ఇంకా పెరుగుతుంది. అలాగే సైబర్ నేరగాళ్ళు కూడా పెరుగుతారు. ఒక సర్వే ప్రకారం ఆల్ ఓవర్ ద వరల్డ్ 2025 నాటికి 35 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ల యొక్క అవసరం ఉంది. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి? సైబర్ సెక్యూరిటీ అంటే మీ డేటాని, మీ ఇన్ఫర్మేషన్ని, కంప్యూటర్స్ని, మీ నెట్వర్క్స్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో హ్యాకర్స్ నుంచి మీ డేటాని ప్రొటెక్ట్ చేయడం. సో అటాకింగ్ జరుగుతుంది, వాటి నుంచి మీ డేటాని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ సాఫ్ట్వేర్ని, మీ కంపెనీని, మీ కంపెనీ నెట్వర్క్ని వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి చాలా చాలా వాల్యుబుల్ జాబ్ అని చెప్పొచ్చు. ప్రైవేట్ సెక్టార్లోనే కాదు, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ యొక్క అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తుంటాం, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైబర్ అటాక్స్కి గురవుతూ ఉంటాయి. వాటి నుండి కాపాడేటువంటి అవకాశం సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్కి దొరుకుతుంది. తమిళ్లో చెల్లెమ్మలు, డిగ్రీ చదివే తమ్ముళ్ళు, ఇంజనీరింగ్ చదివే తమ్ముళ్ళు, మీ అందరికీ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా గుడ్ ఆప్షన్. నేనేం చెప్తున్నాను వినండి, నా మాట వినండి. దీన్ని మీ కెరీర్ ఆప్షన్గా ఎంచుకోండి, సక్సెస్ అవ్వండి. సరే, దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్ వస్తే మీరు బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, బీఈ సైబర్ సెక్యూరిటీ, ఎంఎస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంజనీరింగ్, ఎంఎస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ లో డిగ్రీ చేసి ఉండాలి. చేయలేదా? పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏదైనా డిగ్రీ చేసి ఉండొచ్చు, ఏదైనా ఇంజనీరింగ్ చేసి ఉండొచ్చు, కానీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సర్టిఫికేషన్స్లో మీరు సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసినట్లయితే మీరు కూడా ఈ జాబ్కి అర్హులు అవుతారు. సర్టిఫికేషన్ విషయానికి వస్తే CISSP అనేది ఒక సర్టిఫికేషను, CISA అనేది ఒక సర్టిఫికేషను, CISM అనే సర్టిఫికేషను, అలాగే ఎథికల్ హ్యాకింగ్ మీద ఒక సర్టిఫికేషను. ఇలా డిఫరెంట్ జాబ్ రోల్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరు వాటిని చేసుకొని మీరు ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ మీరు చేసినట్లయితే మీరు ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్కి అర్హులు అవుతారు. సైబర్ సెక్యూరిటీ అంటే దానిలో రకరకాల జాబ్స్ ఉంటాయి. నెట్వర్క్ ఇంజనీరు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరు, అలాగా అరౌండ్ 5 or 4 జాబ్స్ ఉంటాయి. ఎథికల్ హ్యాకర్, అలాంటి జాబ్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ విత్ దిస్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సైబర్ సెక్యూరిటీ డిగ్రీ, మీరు ఏదైనా డిగ్రీ చేసి ఈ నేను చెప్పినటువంటి సర్టిఫికేషన్స్ చేసినట్లయితే మీరు ఈ జాబ్కి అర్హులు అవుతారు. సో శాలరీస్ వైజ్ సైబర్ సెక్యూరిటీకి వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ప్యాకేజీ 5 to 6 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. మీ కెరియర్ గ్రో అయ్యే కొద్దీ అది 25 to 30 lakhs వరకు వెళ్ళే అవకాశం ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి టాపిక్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ బెంగళూరు అన్న.